హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫినాన్షియల్ ప్లానర్ అనిల్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో కమింగ్ టు పిఎంఎస్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అసలు ఎలాంటి స్ట్రాటజీ వాళ్ళు యూజ్ చేయాలంటారు? సో పిఎంఎస్ వచ్చేసి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అంటాము. ఇది వచ్చేసి ఎవరైతే కొంచెం అనుభవం ఉన్న ఇన్వెస్టర్స్ వెదర్ స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టే వాళ్ళు అయి ఉండొచ్చు. ఇద్దరికి కూడా పిఎంఎస్ పనికొస్తుంది. మేబీ మీకు టైం ఉండింది, సో ఇంతకుముందు ఇన్వెస్ట్ చేశారు చాలా పోర్ట్ఫోలియోలో, సొంతంగా మీరే మేనేజ్ చేశారు. బట్ మీరు ఇప్పుడు జాబ్లో కానీ మీ పర్సనల్ లైఫ్లో టైం లేనప్పుడు కావాలంటే ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోని ఒక పిఎంఎస్ కంపెనీకి ఇచ్చేసి ఆర్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. ఒక 50 లక్షలు అనేది మినిమం అనమాట పిఎంఎస్కి. సో రెండు రకాలుగా మీది ఇంతకుముందు ఉన్న డీమ్యాట్లో ఉన్న స్టాక్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆర్ సొంతంగా ఫ్రెష్ డబ్బులు కూడా పెట్టవచ్చు. ఫస్ట్ థింగ్, సో పెట్టేప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు పిఎంఎస్కి ఏంటంటే ఫస్ట్ థింగ్, అన్లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏఎఫ్లా కాకుండా ఇక్కడ పూల్డ్ కాదు, మీ డీమ్యాట్ అకౌంట్లోనే మీ యొక్క డబ్బులు అనేవి ఇన్వెస్ట్ అవుతాయి, మేనేజ్ అవుతాయి, పోర్ట్ఫోలియో క్రియేట్ అవుతుంది. సో ట్యాక్సేషన్ కూడా మీ యొక్క పోర్ట్ఫోలియోకి సపరేట్ ఉంటుంది. వాల్యుయేషన్ కూడా వెరీ ఈజీ. మీకు ఇవాళ వాల్యూ ఎంత ఉందో చూసుకోవడం మీ యొక్క స్టేట్మెంట్ డౌన్లోడ్ చేస్తే మీకు తెలిసిపోతూ ఉంది. అండ్ కంట్రోల్, ఫండ్ మేనేజర్ దగ్గర కంట్రోల్ ఉన్నా, బట్ మీరు ఫండ్ మేనేజర్తో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మీరు కావాలంటే పోర్ట్ఫోలియో మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇట్లాంటి రిటర్న్స్ కావాలంటే అలాగా పోర్ట్ఫోలియోని కూడా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. సో అది ఫస్ట్. కానీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెలెక్షన్ ఇంపార్టెంట్ అనమాట. ఫండ్ మేనేజర్ ఇక్కడ కూడా ఏంటంటే పిఎంఎస్లో ఆబ్వియస్లీ మన ఇక్కడ మార్కెట్లో చాలా ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి పిఎంఎస్ రన్ చేసే కంపెనీస్. మనకి మనకు అనుభవం బట్టి ఆర్ మన రిస్క్ ప్రొఫైల్ని బట్టి నాకు ఇది లాంగ్ టర్మ్ కోసం పెడుతున్నాను, మంచి రిటర్న్స్ కావాలి అని, అంటే రిటర్న్స్ చేసే హై గ్రోత్ హై రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్స్ ఉంటారు. దాని తగ్గట్టే చూస్ చేసుకోండి. మీకేమో అంత కేపబిలిటీ ఉండి చాలా కన్జర్వేటివ్ పిఎంఎస్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మీరు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, యూ విల్ బి కాన్స్టెంట్లీ అన్హ్యాపీ. బికాస్ వాళ్ళు మీకు ఎంత మార్కెట్ పెరిగినా వాళ్ళు ఆ ఫండ్ మేనేజర్ బికాస్ కన్జర్వేటివ్ స్టైల్ ముందే చెప్తున్నాడు తను. బికాస్ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పిఎంఎస్ కంపెనీస్ డిఫైన్ వాళ్ళ స్ట్రాటజీ ఏందో, వాళ్ళ మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటో మీకు ముందే డిఫైన్ చేస్తారు. మాది కన్జర్వేటివ్, మేము గ్రోత్ ఓరియంటెడ్, మేము అగ్రెసివ్, వి చేజ్ రిటర్న్స్ అని ముందే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్టైల్, ఇన్వెస్ట్మెంట్ పద్ధతి చెప్తారు. సో ఫస్ట్ అది మీకు అలైన్ అవుతుందా లేదా చూసుకోండి. ఓకే, మీరు కన్జర్వేటివ్ అయితే కన్జర్వేటివ్ చూసుకోండి, అగ్రెసివ్ అయితే అగ్రెసివ్. ఓకే, మీకు ఎట్ ఎనీ కాస్ట్ నాకు రిటర్న్స్ కావాలి, క్యాపిటల్ అప్ అయినా డౌన్ అయినా పర్లేదు, నాకు కావాలంటే అలా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఓరియంటెడ్ ఉన్న పిఎంఎస్ కంపెనీస్ని, ఆ స్ట్రాటజీ ఉన్న ఫండ్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది. దట్ ఈస్ వన్. సెకండ్, ఆబ్వియస్లీ ఆ ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ ఏంది, బికాస్ డేటా ఉంది. ఎంత కస్టమైజ్డ్ అయినా ఆ ఫండ్ మేనేజర్ రిటర్న్స్ ఎలా ఇచ్చాడు అనేది చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మనం వెళ్ళిపోయి ఆ ఫండ్ మేనేజర్ లాస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి ఏంటంటే ఓకే ఈ ఫండ్ కన్సిస్టెంట్లీ బాగుందా లేదా. అండ్ థర్డ్ ఏంటంటే కొన్ని కేసుల్లో ఏంటంటే ఫండ్ మేనేజర్ అబ్జల్యూట్గా తన ఓన్ డిసిషన్స్తో పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తారు. బట్ మీకేంటంటే నాది కూడా కొంచెం కస్టమైజేషన్ కావాలని మనసులో ఉంటే మళ్ళీ సేమ్ డిసప్పాయింట్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అది కూడా తెలుసుకోండి ఫస్టే, మీ మాట వింటారా లేదా, మీరు కావాలంటే కొంచెం పోర్షన్ చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా, కస్టమైజబుల్ ఆప్షన్స్ ఉన్నాయా లేదా కూడా తెలుసుకోండి. సో దెన్ ఇంకొకటి ఏంటంటే కొన్ని కేసుల్లో మనకి ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పిఎంఎస్ బిల్డ్ చేసే కంపెనీస్ ఉన్నాయి. బట్ నాకు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసు, నాకు కొంచెం అగ్రెసివ్ కావాలి, అందుకే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఎటువంటి పిఎంఎస్, స్టాక్స్ ద్వారా చేస్తారా ఆర్ పిఎంఎస్ దీని ద్వారా చేస్తారా. అండ్ కొన్ని కేసుల్లో కొద్దిమంది ఏంటంటే డైవర్సిఫికేషన్, నాకు గోల్డ్లో కూడా పెట్టాలి, కొన్ని అట్లాంటి ఫండ్స్ ఉన్నాయా లేదా పిఎంఎస్, అది కూడా తెలుసుకోవచ్చు. దెన్ ఆబ్వియస్లీ ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే పెద్ద పిఎంఎస్ స్ట్రాటజీలో మీ మాట వినే అవకాశాలు లేవు. అండ్ మీకు ఎటువంటి సే లేకపోవడం వల్ల కూడా ఒకసారి డిసప్పాయింట్. అందుకోసమే కావాలంటే వేర్ యు ఆర్ యాక్టివ్, మన సొంతంగా ఎక్కువగా నేను ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు కొంచెం మీడియం టు స్మాల్ సైజ్ యూ కెన్ ఆస్క్ అనమాట ఫండ్ మేనేజర్తో. నేను ఎప్పుడైనా సరే రెగ్యులర్గా మాట్లాడవచ్చా, మీ ఇన్వెస్ట్మెంట్ రేషనల్ నాకు తెలుసుకోవచ్చా, ఎందుకు ఈ కంపెనీలో పెడుతున్నామని మాకు చెప్తారా, ఇవి కూడా కనుక్కోవచ్చు అనమాట. అండ్ లాస్ట్ ఆబ్వియస్లీ ఏంటంటే సేమ్ ఎక్స్పెన్స్ రేషియో ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఫీజు ఉందా లేదా తెలుసుకోవాలి. కొన్ని కేసుల్లో ఆ ఎక్స్పెన్స్ కూడా ఎప్పుడు తీసుకుంటారు, 2% అప్ఫ్రంట్ తీసుకుంటారా, 6 మంత్స్కి ఒకసారి 1% ఛార్జ్ చేస్తారా, దెన్ పర్ఫార్మెన్స్ చేసేప్పుడు ఎనీ హర్డిల్ రేట్ ఉందా, అంటే ఇంతవరకు మేము ఏం ఛార్జ్ చేయము, బియాండ్ ఇచ్చేస్తాము. సో ఇవన్నీ తెలుసుకోకుండా ఏమవుద్దంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే బ్యాంక్స్ కానీ
ఏదైనా వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ వచ్చేసి మీ దగ్గర ఇంత పోర్ట్ఫోలియో ఉంది సార్, దాన్ని పిఎంఎస్లో పెట్టేద్దాము, మాకు మంచి రిటర్న్స్ వస్తున్నాయని చెప్పేసేసి బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి క్వశ్చన్స్ అడగరనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగి అది మనకి కరెక్ట్గా సూటబిలిటీ అండర్స్టాండ్ చేసుకోవడం ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ దీస్ ప్రోడక్ట్స్ ఏంటంటే కస్టమైజబుల్. అన్లైక్ మ్యూచువల్ ఫండ్స్ లాగా కాకుండా పిఎంఎస్ కానీ ఏఎఫ్ కానీ లాట్ ఆఫ్ టైమ్స్ నీకు ఇప్పుడు ఎగ్జిట్ లోడ్స్ ఉన్నాయి, కావాలంటే మీకు ఎగ్జెంప్షన్ ఇస్తారు. ఆర్ కొన్ని కేసుల్లో ఈవెన్ ఎక్స్పెన్స్ రేషియోలు కూడా మనకి కావాలంటే మారుస్తారనమాట. మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని బట్టి దాన్ని బట్టి కూడా ఆర్ ఒక అడ్వైజర్ ఉన్నారు, వాళ్ళ ఫెమిలియారిటీ వాళ్ళని బట్టి కూడా కొన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసం ఇలాంటివి చేసినప్పుడు హై టికెట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కుదిరితే ఇద్దరు ముగ్గురు దగ్గర తెలుసుకొని అడ్వైస్ తీసుకుంటే ఏంటంటే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంటే మన ట్యాక్స్ ఇంప్లికేషన్స్ తెలుసుకోరనమాట. రిటర్న్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తాం. ఏంటంటే ఇక్కడ ఇంకోటి కూడా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ పిఎంఎస్లో మిస్ అవుతాం ఏంటంటే పోర్ట్ఫోలియో చర్న్. అంటే పోర్ట్ఫోలియోని ఎన్నిసార్లు అమ్మేసి కొనడం ఎన్నిసార్లు మారుస్తున్నారో అంత ఖర్చు కూడా మీకే పడుతుంది ఇక్కడ. సో అంత ఎక్కువగా కూడా పోర్ట్ఫోలియో చర్న్ కాకపోవడం ఇంపార్టెంట్. రిటర్న్స్ కావాలి, బట్ ఎట్ ద సేమ్ టైం ఒక స్టాక్ని ఒక 15 రోజులు 1 మంత్ కూడా ఉంచకుండా మాటికి కొని అమ్మితే ట్రాన్సాక్షన్ కాస్ట్లు అవుతాయి, అది ఆల్సో మీకే పడుతుంది. సో అందుకోసమే మనం ఏంటంటే అది కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. ఒక ఫండ్ మేనేజర్, పిఎంఎస్ ఫండ్ మేనేజర్ తను తీసుకున్న స్టాక్ని ఎన్ని రోజులు ఉంచుతున్నాడు యావరేజ్గా, మొత్తం పోర్ట్ఫోలియో ఎన్నిసార్లు మారుతూ ఉంది ఒక సంవత్సరంలో, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి చూసుకుంటే ఏంటంటే మన పిఎంఎస్ రిటర్న్స్ బాగా ఉంటాయి, ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి, అండ్ మనకు అనుకున్న రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.